ఈ రోజు ఏమని చేయబోతున్నారండి మీరు? పీట్ రొట్టె. పీట్ రొట్టె వినడానికి చాలా డిఫరెంట్ గా ఉందండి. అవునండి, చేస్తే చాలా ఈజీగా ఉంటది. కాకపోతే ఇంతేనా అంటారు, కాకపోతే పేరు మాత్రం డిఫరెంట్ గా ఉంటది. డిఫరెంట్ గా ఉంది. ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఈ రెసిపీ మీరు? మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాం. అమ్మమ్మ నేర్పిన వంట. ఓకే, దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్పేస్తారా? గోధుమ పిండి, బియ్యం పిండి, నూనె, ఉప్పు. చాలా తక్కువ ఐటమ్స్ కానీ కొంచెం జాగ్రత్త చేయాలి. సో ఫస్ట్ ఏం చేయాలండి? కడాయి పెట్టుకోవాలి. ఓకే, కడాయి పెట్టుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్. దీంట్లో వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. సో ఈ గ్లాస్ తో వేయమంటారా? గ్లాస్ తో. కొంచెం స్పూన్ సాల్ట్ కూడా వాటర్ లోనే వేసేసుకోవాలి. సాల్ట్ వాటర్. సో నెక్స్ట్ అండి, ఇది ఒక కప్పు గ్లాస్ బియ్యం పిండి. ఓకే, దాంట్లో వాటర్ మరిగిన తర్వాత బియ్యం పిండి అలా వేసేయాలి. ఇప్పుడు వేసేయాలి. మనం రెగ్యులర్ గా గిన్నెలో వాటర్ పోసుకుని కలుపుకునే ప్రాసెస్ కాదు ఇది. కాదు, కొంచెం డిఫరెంట్ గా. మామూలుగా చెప్తే అందరు ఇది ఇంతేనా అనుకుంటారు, కాకపోతే కొంచెం ట్రిక్ గా ఉంటుంది. ఓకే, కొంచెం ట్రిక్స్ యూస్ చేసి చేయాల్సిన. సో అయిపోయినట్టేనండి ఇది? అయిపోయింది. సో ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేసి. ఓకే, తర్వాత మనము అది కొంచెం పిసికి ఉల్లేలాగా చేసుకోవాలి. ఓకే, కొంచెం నూనె వేసి ఆయిల్ వేసి ఇప్పుడు ఈ పిండిని కలుపుకోవాలి. సో ఫస్ట్ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేయాలి? ఇది తీసుకొని పక్క పెట్టుకొని పిసుక్కోవాలి. సో వేడిగా ఉంది కదా, మరి చల్లారిపోతుంది. తర్వాత ఒక గోధుమ పిండి నానబెట్టుకోవాలి కొంచెం, ఒక కప్పు. ఇది వేరుగా ఇది తడుపుకోవాలి. ఓకే, సో దీంట్లో మనం చల్లటి వాటర్ ని యూజ్ చేస్తామా? చల్లటి, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని తడుపుకోవాలి. అంటే ఇలా చపాతీ పిండి లాగానా, లేకపోతే కొంచెం లిక్విడ్ పిండి లాగా తడుపుకోవాలి. పూరీ పిండి లాగా. అమ్మతో నీ రిలేషన్ ఎలా ఉంటుంది సాయి? మమ్మీ చాలా ఫ్రీ ఉంటుంది. నాకు ఏం కావాల్సిన నాతో అన్ని చూసుకుంటుంది. నాకు ఏ కావాలన్నా ఏదైనా తెచ్చి పెట్టాలని మమ్మీ ఉంటుంది. సాయి చూస్తుంటే నాకు చిన్న పిల్లని చూసినట్టు. చిన్న పిల్లల్ని మన రైమ్స్ అడిగితే ట్వింకిల్ ట్వింకిల్ అలా చెప్తారు కదా. సో అమ్మ మంచిది, అమ్మ నన్ను బాగా చూసుకుంటుంది, నాకు ఏం కావాలన్నా చేసి పెట్టింది. సో అమ్మ చేసిన వంటలు బాగుంటాయా, లేకపోతే ఎవరైనా చుట్టాల ఇంటికి అలా ఇలా వెళ్తుంటాం వాళ్ళ వంటలు బాగుంటాయా? అమ్మాయి ఏం చేసి పెట్టినా అమ్మ వంట కదా. సో ఈ రోజు మదర్స్ డే కాబట్టి నువ్వు కూడా అమ్మ కోసం ఏదైనా ఒక మంచి రెసిపీ తయారు చేసి అమ్మకు పెట్టు. ఓకే ఓకే ఓకే. అమ్మ కలిపేశారు. ఎక్కడి వరకు వచ్చిందండి పిండి కలపడం? అయిపోయిందండి. సో పిండి కలిపేశారు. నెక్స్ట్ అండి, ఇప్పుడు పొయ్యి మీద చేసింది మనం ఈ బౌల్ వేసుకొని కలుపుకోవాలి. ఓకే, కొంచెం ఆయిల్ వేసుకొని పిండి అంటకుండా ఇలా రెండు పిండిలు కలుపుకున్న తర్వాత ఏం చేయాలండి? మామూలుగా ఇట్లా ఉల్లలాగా చేసుకొని. ఓకే, అంటే గోధుమ పిండిని తీసుకుని ఉండలా చేసి దాన్ని ఇట్లా ఒత్తుకోవాలా? బిల్లలాగా చేసుకొని దాంట్లో ఇది బియ్యం పిండి కొంచెం రౌండ్ గా షేప్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలండి దాన్ని? ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఆయిల్ అంటే మంచిగా ఉండాలి, ఇట్లా ఫ్రీడమ్ ఉండాలి ఇట్లా. ఓకే, మొత్తం ఆయిల్ కలిపేసి ఇట్లా అప్పట్లలాగా చేసుకోవాలి. సో మనకు ఇట్లా చేతి నుంచి రాకపోతే ఇది దీని మీద యూజ్ చేయొచ్చు, రొట్టెల కర్ర కూడా యూజ్ చేయొచ్చు. సో మీరు ఎలాగో ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి సో చేతితోటి రాని వాళ్ళకు అట్లా అది యూజ్ చేసుకోవచ్చు. ఈ టైంలో మనం ఇంకేదైనా చేయొచ్చా? చేయొచ్చు. పెంక పెట్టుకొని పెనం పెట్టేసి వెలిగించమంటారా? వెలిగించి మామూలుగా చపాతీ లాగానైనా చేసుకోవచ్చు, మామూలుగా పూరి లాగానే చేసుకోవచ్చు, ఎట్లా ఇష్టం ఉంటే అట్లా. అంటే దీన్ని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చా? డీప్ ఫ్రై చేసుకోరాదు, ఓన్లీ చపాతీ లాగానే కాల్చుకోవడం. పూరి లాగా అన్నారు అంటే సైజు చపాతీ లాగా పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగానే చేసుకోవచ్చు.
ఇది పల్చగా ఉంటే మరి వస్తుందా? మందంగానే ఉండాలా? మందంగా పల్చగా ఉంటే వస్తుందా? సో ఇప్పుడు ఏం చేయాలండి దాన్ని? ఇంకా పెనం వేడైంది అనుకో, దానికి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో పెనం వేడైంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసాక మొత్తం స్ప్రెడ్ చేయాలి దాన్ని. స్ప్రెడ్ చేయాలి. వేసుకున్న తర్వాత ఇది ఉంటుంది కదా, మామూలుగా తీసి ఇలా వేసుకోవాలి. ఓకే, కొంచెం కాపమంటారా? తిప్పండి. సేమ్ ఇలా అలా అయిన తర్వాత ఓకే తీసి. అంటే ఇది స్నాక్ ఐటమా లేకపోతే ఎలా? దోశలు అంటే ఎలా తినొచ్చు దీన్ని? ఎలా తినొచ్చు అంటే మనకు ఎప్పుడైతే ఏది తినబుద్ధి కాదు చూడు, అప్పుడు ఇది తింటే టేస్ట్ గా ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే మనకి ఏది తినబుద్ధి కాదు అంటే రోజు చపాతీలు మామూలుగా దోశలు ఎప్పుడు కంటిన్యూ ఉంటాయి కదా, అప్పుడు తినను అబ్బాయి ఏదన్నా వెరైటీ తినాలనుకున్నప్పుడు ఇది కొత్త ఐటమ్. ఓకే, సో నెక్స్ట్ అండి? నెక్స్ట్ తీసుకొని ఇంకోటి కొంచెం కలిపినట్టేనా? కలిపి. ఓకే, తీసేద్దాం అయితే. తీసేద్దాం. తీసేసే. మళ్ళీ సేమ్ అలాగే ఆయిల్ చేసుకోవాలి. చేసుకొని సో రెగ్యులర్ గా గోధుమ పిండి అట్లు బియ్య పిండి అట్లు విడివిడిగా వేసుకుని తింటారు, బట్ ఇది మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. దాని కాంబినేషన్ నువ్వుల చట్నీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, పుల్ల పుల్లగా తీయగా బాగుంటుంది దానికి. ఓకే, కారకారము. మామూలుగా అట్లా రెడ్ గా ఉండాలి. అది బ్రౌనిష్ కలర్ లో, బ్రౌన్ కలర్ గా ఉంటేనే బాగుంటది. ఓకే, దానివల్ల టేస్ట్ గా ఎక్కువగా ఉంటుంది. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలండి? నెక్స్ట్ మళ్ళీ దీనికి చట్నీ తయారు చేసుకోవాలండి. దీనికి చట్నీ తయారు చేయాలి. కాంబినేషన్ చట్నీ ఉంటేనే బాగుంటుంది. ఓకే, దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? చెప్తాను. నువ్వులు, జీలకర్ర, చింతపండు, కొత్తిమీర, ఉల్లిపాయలు, శనగపప్పు, చక్కెర, ఉప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు ఏం చేయాలండి? నువ్వులు వేయించుకోవాలా? ఓకే, స్టవ్ వెలిగించనా? చట్నీకి కావాల్సిన కొంచెం చూసుకొని వేసుకోవాలి. కొంచెం దోరగా వేగాల? దోరగా వేగాలి. సో మామూలుగా పల్లీ చట్నీ, టమాటో చట్నీతో కంటే కూడా దీంతో బాగుంటుందా? ఇది బాగుంటుంది. జొన్న రొట్టెలకు కూడా బాగుంటుంది ఈ చట్నీనా? చట్నీ. ఇప్పుడు ఈ చట్నీ సామాన్యంగా ఎవరు చేయరండి. ఇది మన అమ్మమ్మలు, తాతలు, పురాణం అప్పుడు ఉంటారు కదా, వాళ్ళు వేసేవాళ్ళు. ఇది నువ్వులంటే ఎక్కువ నువ్వులు ఉండలు ఇవి చేసుకుంటారు, కానీ నువ్వులతో చట్నీ అనేది చాలా తక్కువ. చట్నీ అంటే కొబ్బరి, శనగపప్పు, పల్లీలు, పుట్నాలు వేసి చేసుకుంటారు, కానీ సామాన్యంగా ఇది నువ్వులతో తక్కువ శాతం చేస్తారు. ఇప్పుడు ఇవి నువ్వులు వేయించాం కదా, ఇవి బౌల్లో తీసుకొని పక్క పెట్టుకోవాలి. ఓకే, వేయించుకున్నాం కదా, తర్వాత ఇప్పుడు చట్నీలకు పోపు చేసుకోవాలి. పోపు వేసుకోవాలా? వేసుకోవాలి. కొద్దిగా వేసుకున్న తర్వాత కొంచెం శనగపప్పు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, తరిగిన కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి రెబ్బలు, తర్వాత కొంచెం పసుపు వేసుకో. పసుపు అండి? కొంచెం పసుపు వేసుకో.
ఇప్పుడు బౌల్లోకి తీసుకోవాలి. ఈ పోంపు అయింది కదా. అవును. సో పోపు వేసేసాం తర్వాత అండి కొంచెం ఆయిల్ వేసుకొని చట్నీలకు మిర్చి ఇవన్నీ వేయించుకోవాలి. ఓకే. సో ఎండుమిరపకాయ ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నాం. ఆల్రెడీ ఇందాక తాలింపులో ఎండుమిరపకాయలు వేసాం. ఇవి పచ్చిమిర్చి వేయించుకొని క్వాంటిటీ కావాల్సినంత వేసుకోవాలి. జీలకర్ర, వెల్లుల్లి, కొత్తిమీర, అది కొద్దిగా వేగిన తర్వాత ఇది ఉల్లిపాయలు వేసుకోవాలి. సో ఈ చట్నీలో ఉల్లిపాయ కూడా వేస్తారా అండి? దాంతో టేస్ట్ వస్తుంది. చింతపండు, చక్కెర వీటితో టేస్ట్ వస్తుంది. ఓకే. వేయిపోయినాయండి? వేయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేనా? ఇవి మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకుందాం. ఓకే. సో తర్వాత అండి ఇప్పుడు వేయించుకున్నాం కదా ఇది మిక్సీలో వేసుకోవాలి. ఓకే అండి. ఇప్పుడు మనం వేయించుకున్న నువ్వులు, చింతపండు. దీంట్లో చింతపండు స్పూన్ వద్దు, అవసరం లేదు. చింతపండు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం షుగర్ వేసుకోవాలి. షుగర్ కూడా వేస్తారా చట్నీలో? కొంచెం పసుపు వేయాలి. ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి దీన్ని. ఓకే. ఇప్పుడు ఇది మిక్సీ పట్టాం కదా. ఓకే. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని తర్వాత అండి ఇది ఇప్పుడు మనం మిక్సీలోకి తీసాం కదా దీంట్లో పోపు వేయాలి. ఓకే. పోపు వేసి కలుపుకోవాలి. చూడ్డానికి అది చాలా యమ్మీగా కనిపిస్తుంది. సూపర్ ఉంది కలర్ మాత్రం. తింటే ఇంకా బాగుంటుందండి. మీ మాట కోసం ఎదురు చూస్తున్నానండి. తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది. అయిపోయినట్టేనండి? అయిపోయిందండి. ఓకే. కొద్దిగా చట్నీ, మనం కట్ చేసిన కొత్తిమీర ఉంది కదా. ఓకే. కొంచెం టేస్టీగా ఉంటుంది. పచ్చి పచ్చిగా తింటుంటే చాలా బాగుంటుంది. ఓకే. నువ్వుల చట్నీ బీట్రూట్ రెడీ అండి. టేస్ట్ చెప్పండి. ఓకే.